నేను వాడే దానిలో కొంత క్వాలిటీ లేని వస్తువులు నేను కూడా వాడడం జరిగింది. అయిపోయిన తర్వాత ఒక 3 to 6 months తిరిగేసరికి మా ఇంట్లో సమస్య స్టార్ట్ అయింది. మా నాన్నకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఒక 6 నుంచి 7 నెలల్లో కేవలం నా మైండ్లో వచ్చిన అంటే డబ్బులు ఆదా అవుతాయనే ఒక ఉద్దేశంతో నాసి రకం వస్తువులు వాడడం ద్వారా మా నాన్నకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం జరిగిందని తర్వాత తెలుసుకున్నాను. అయితే 70 నుంచి 80 వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను, ఎక్కడ తక్కువ కాలేదు. ఒకరోజు ఒక ఫ్రెండ్ వచ్చి, మీ నాన్నకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కదా, ఈ ఆయిల్ వాడని చెప్పారు. జస్ట్ ఇది చెప్పారు. నమ్ముతామా సార్ ఎవరైనా? నేను కూడా నమ్మలేదు. నీకు ఎన్ని రూపాయలు వస్తాయి ఆయిల్ అమ్ముతాయి అని చెప్పాను. అవునా కదా? సేమ్ అదే క్వశ్చన్ నేను అడిగినా, లేదు మామ నాన్నకు మంచిగా ఉంటుంది అంటే, సరేలే 10 రూపాయలు వస్తాయి మన ఫ్రెండే కదా అని చెప్పేసి ఆ రోజు నూనె ప్యాకెట్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మా నాన్నకి నిజంగానే 25 రోజులు వాడిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది. 70,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే తక్కువ కానీ ప్రాబ్లం కేవలం ఆయిల్ వాడడం వల్ల తక్కువైంది. రైట్, బాగుంది, ప్రోడక్ట్ మంచిగా ఉంది. చెప్పు అయితే మంచిగా ఉంది. మా చిన్నమ్మ బాబాయ్ వాళ్ళకు చెప్పాను, ప్లాన్ తెలియదు, ఏం తెలియదు, ఆర్సీఎం అంటే ఏంటో తెలియదు. 2 నెలలు జరిగేసరికి నా అకౌంట్లో 332 రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి. ఎందుకు పడిందని చెప్పేసి నా గురువు, నా దైవం, నా అప్లైనర్, నేను ఈరోజు స్టేజ్లో ఉన్నానంటే కారణం ఆ సారు ఒంగూరు రాజశేఖర్ సార్కి ఫోన్ చేయడం. సార్ ఏం చెప్పారంటే, ఇన్ని రోజులు మీరు ఇంట్లో వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో మధ్యవర్తులకు వెళ్ళినాయి, మీ వాళ్ళ మీరు ప్రమోట్ చేసింది కాబట్టి ఈ డబ్బులు మీ ఇంటికి వచ్చినాయని చెప్పి ఆ ఒక మాట నాకేమనిపించింది అంటే, అరే మంచి ప్రోడక్ట్ ప్రమోట్ చేసే డబ్బులు వస్తాయని చెప్పేసి ఆ రోజు నుంచి ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసిన. మంచి విషయాలు చెప్తే తీసుకుంటారా సార్ ఇంటి పక్కన? ఎవరు తీసుకోలేదు. ఇక్కడ వనపర్తిలో 2019లో నేను స్టార్ట్ చేశాను సార్ ఆర్సీఎం. ఎన్ని ఇబ్బందులు అంటే, ఇవాళ మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో దానికి 100 రెట్లు ఎక్కువ ఇబ్బందులు నేను పడినా, 100 రెట్లు ఎక్కువ. అయితే దానికి కారణం ఏంటి అంటే, సరైన గైడ్ లైన్, సరైన నాలెడ్జ్, ఏ విధంగా ప్రమోట్ చేయాలో తెలియకపోవడం వల్ల. కానీ ఒక సంకల్పం ఉంది, నాలాంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి అనారోగ్య సమస్యలు రాకూడదనే ఒక బలం ఏం చేసింది సార్ అంటే, నన్ను అలాగే గట్టిగా ఆర్సీఎంలో ఉండే విధంగా చేసింది. మరి ఎన్ని రోజులని నేను గట్టిగా ఉంటా? 1 year గడిచిపోయింది, డబ్బులు రావట్లేదు, ఆర్సీఎం మానేయాలనుకున్నా. కానీ ఒక రోజు రిజల్ట్ సార్, ఒక పెద్ద ఆయనకు వచ్చిన రిజల్ట్ నన్ను ఇవాళ ఈ స్టేజ్లో నిలబెట్టింది. అదే ఆ పెద్ద ఆయనకు ఆయిల్ ఇవ్వడం ద్వారా సేమ్ మా నాన్నకు జరిగినటువంటి బెనిఫిట్ ఆ పెద్ద ఆయనకు జరగడం వల్ల ఆ రోజు నేను డిసైడ్ అయినా 100% దీన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్సీఎం వదలకూడదని చెప్పేసి నిరంతరంగా ఆర్సీఎం తిరుగుతూ ఇవాళ ఈ స్టేజ్కి వచ్చానండి. అయితే అసలు ఆర్సీఎం ఎందుకు చేయాలి? ఆర్సీఎం అంటే ఏంటంటే ఒక చిన్న 2 నిమిషాల్లో చెప్పేస్తాను సార్. మార్నింగ్ నుంచి సెషన్ విన్నారు కదా, ఎంతమందికి ఆర్సీఎం అర్థమైంది? క్లియర్గా అర్థమైనా చెప్పండి. మిగతా వాళ్ళకి అర్థం కాలేదా? అర్థం కాని వాళ్ళకి చెప్తాను సార్. చిన్న ఉన్నప్పటి నుంచి, ఉదయం లేచినప్పటి నుంచి మనం ఖర్చు పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో మార్కెట్లో, అదే ఖర్చు ఆర్సీఎంలో పెట్టడం ద్వారా ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. నేను వేసుకున్నటువంటి షూ, ఆ డబ్బులు ఆర్సీఎం. ఏం చేయాలి సార్? ఆర్సీఎంలో డబ్బులు రావాలంటే ఏం చేయాలి? జస్ట్ మీ కిరాణా షాప్ చేంజ్ చేస్తే మీ లైఫ్ మారుతుంది సార్. మార్చొచ్చా, మార్చలేమా? ఇవాళ కొండెత్తాను, 1 లక్ష రూపాయలు అప్పు ఇవ్వాలా? ఒకవేళ ఈ ఆర్సీఎంలో కొనకపోతే డబ్బులు ఎక్కడ పెడతాం? మార్కెట్లో పెడతాం. దానివల్ల మీకు ఏదైనా లాభం ఉందా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 40 ఏళ్ల నుంచి మనం అదే మార్కెట్ లో ఉన్న మన లైఫ్ ఎలా ఉంది సార్? నేను కేవలం కిరాణా షాప్ మార్చి 4 సంవత్సరాలైంది. ఈ సిస్టమ్ లో 3 ఏళ్ల నుంచి సీరియస్ గా వర్క్ చేస్తున్నా. ఈ సిస్టమ్ నుంచి 48 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ ఇస్తున్నాను నేను ఆర్సీఎం నుంచి. అయితే స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి సార్. అంటే బీటెక్ చేశాను కదా, ఫ్రెండ్ సర్కిల్ అంతా వాళ్ళే ఉంటారు.
చాలా మంది అనేవాళ్ళు నవ్వించేవాళ్ళు, అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సాయి గారు సబ్బులు పేస్ట్గా ఉంటున్నారంట. అంటే చాలా అవమానంగా అనిపించేది. కానీ నేను తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో కొన్నిసార్లు బాధపడ్డా, ఓకే దిగమించుకొని అలాగే ఈ సిస్టమ్ లో జర్నీ చేశానండి. రీసెంట్ గా నా వీడియో ఇక్కడ బాలనగర్ మీటింగ్ లో వాడు ఎవరు స్టేటస్ లో పెట్టుకుంటే ఆర్సీఎం గురించి ఫోన్ చేశాడు. మామ పెద్ద లీడర్ అయినట్టున్నాము, మరి మాకు చెప్పింది ఏమవుతుంది? అప్పుడు చెప్పింది ఎవరా? అప్పుడు చెప్పింది ఎవరు? కొంచెం గట్టిగా చెప్పేదండి, గట్టిగా అంటే గుడ్డి చెప్పాలా అని చెప్పేసి ఆ రోజు మాట్లాడుకున్న తర్వాత ఇవాళ తన ఐడి తీసుకోవడం జరిగింది. ఎక్కడ వచ్చారు సార్ అంటే, నాకు తనకి మధ్యలో దాదాపు 1 మంది జాబ్ ఉన్నారు. అయితే ఈ సిస్టమ్ లో ఇవాళ రాకపోయినా 2 ఏళ్లకైనా రావాల్సిందే, 4 ఏళ్లకైనా రావాల్సిందే. ఎవరైతే ముందు వస్తారో, ఎవరికైతే ఫ్యామిలీ మీద ప్రేమ ఉండదో, ఎవరికైతే ఫ్యూచర్ పైన అవగాహన ఉంటుందో వాళ్ళు ఈ సిస్టమ్ లో సక్సెస్ అవుతారు. ఇవాళ 400 నుంచి 1000 మందికి పైన ఫార్వర్డ్ చేసినాం. వీళ్ళల్లో విజన్ ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న హాల్లో ఉన్న వాళ్ళందరూ. ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, బిజినెస్ ఫ్యూచర్ బిజినెస్. ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ ఉందండి, ఏమంటారు దీన్ని? మరికుంట. ఒక 20 ఏళ్ల కింద జనరల్ గా నాకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. 20 ఏళ్ల కింద ఈ చుట్టుపక్కల ఎక్కడో మా నాన్నకి ఒక ప్లాట్ ఉంది, 2 lakhs రూపీస్ తీసుకోమని